దేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు సందర్భంగా ఆదోని ఎమ్మెల్యే గారు డాక్టర్ పివి పార్థసారథి గారి నాయకత్వంలో ఈరోజు ఆదోని బీజేపీ పార్టీ కార్యాలయం క్యాంప్ ఆఫీస్ నందు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో ఎమ్మెల్యే గారి పిలుపు మేరకు అశేషంగా జనాలు ప్రజలందరూ కూడా పాల్గొని రక్తదానం చేయడం జరిగింది. రక్తదానం చేసినటువంటి దాతలందరికీ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు. ఎందుకంటే దానాల అన్నింటిలోకెల్లా కూడా అన్నదానం తర్వాత రక్తదానం చాలా పవిత్రమైనటువంటి కార్యక్రమం. ఒకరు రక్తదానం చేస్తే ఒక ప్రాణాన్ని కాపాడినట్లుంటుంది. కాబట్టి ఇటువంటి కార్యక్రమంలో మనందరం కూడా పాల్పంచుకోవడం, రక్తదానం చేయడం అనేది చాలా గొప్ప కార్యక్రమం. అది నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు సందర్భంగా ఆయనకు మనం అందించేటువంటి గొప్ప శుభాకాంక్షలుగా మనం భావించాలి. ఎందుకంటే భారతదేశం ఈరోజు ఇంత పురోభివృద్ధి చెందుతూ ఇంతమందికి చైతన్యం కలిగి రక్తదానంలో పాల్గొంటున్నారంటే మన ప్రధాని నరేంద్ర మోడీ గారి స్ఫూర్తి అని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఎందుకంటే భారతదేశం ఒకప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో అన్ని కుంభకోణాలు, విపరీతమైన అరాచకాలు, ఎక్కడ చూసినా బాంబు పేలుళ్ళు, వినాశనం జరుగుతూ ఉండేది. అటువంటి సమయంలో నరేంద్ర మోడీ గారు నాయకత్వం అయితే బాగుంటుందని చెప్పి భారతీయ జనతా పార్టీ ముందుకొచ్చి మన నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఎన్నికలకు రావడం జరిగింది. 2014లో ఆయన నాయకత్వాన్ని మెచ్చి ప్రజలందరూ కూడా ప్రధానమంత్రిని చేయడం జరిగింది. ఆ తర్వాత వరుసగా 3 సార్లు జరిగినటువంటి ఎన్నికల్లో కూడా ప్రధానమంత్రి గారి నాయకత్వాన్ని, ఆయన చేసేటువంటి గొప్ప కార్యక్రమాలను ప్రజలందరూ కూడా మెచ్చుకొని ఎప్పటికప్పుడు ఏ ఎన్నికల్లో వచ్చినా భారతీయ జనతా పార్టీ విశేషంగా విజయాలు సాధిస్తూ ఉంది. ఇటువంటి పరిస్థితి ఈ దేశంలో, ఈ దేశానికి దశ నిర్దేశించేటువంటి పార్టీ ఏదైనా ఉంది అంటే కేవలం భారతీయ జనతా పార్టీ అని ప్రజల్లో పూర్తిగా విశ్వాసం ఉంది. కాబట్టి ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వానికి ఇంత బలం చేకూరింది. కాబట్టి అటువంటి గొప్ప నాయకుడి జన్మదినం రోజు మనందరం కూడా రక్తదానం చేయడం అనేది మన అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. నా పేరు వెల్లాల మధుసూదన్ శర్మ, బీజేపీ నాయకుడు.